నమస్తే. 2025 మాస ఫలితాల్లో జూలై మాసంలో తులారాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. తులారాశి వారికి జూలై మాసం కొంత అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ మాసంలో కోర్టు కేసుల పైన కొంతవరకు విజయం సాధించటానికి, అలాగే వివాహం కాని యువతీ యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత అలయన్స్ విషయంలో మాటలు ముందుకు వెళ్ళటం కానీ, కొంత ఇంప్రూవ్మెంట్ అన్నది సిచ్యువేషన్స్ పాజిటివ్గా ఉంటాయి. ప్రేమ విషయాల్లో కొంత అనుకూలత కనిపిస్తూ ఉంది తులారాశి వారికి ఈ మాసంలో. ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళు కష్టపడిన దానికి మంచి సత్ఫలితాలు వచ్చే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండే పనులు కానీ, సమస్యలు కానీ ఈ మాసంలో ఒక కొలిక్కి వచ్చే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా తులారాశి వారి సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో కొంత ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. సంతానం కోరుకున్న దంపతులు కూడా కొంత జ్యోతిష్యపరమైన పరిహారాలు కానీ ఆలస్యం అవుతూ ఉంటే ఆ రకమైన పరిహారాలు చేసుకోవడం వల్ల, కొంత మెడికల్ హెల్ప్ తీసుకోవడం వల్ల కూడా, అంటే మెడికేషన్స్ కానీ ఏవైతే ప్రాపర్ మెడికల్ కేర్తో పరిహారాలు, జ్యోతిష్యమైన పరిహారాలతో ముందుకెళ్తే మంచి సత్ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంది. అన్ని వారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి చక్కగా మీ ప్రయత్నం చేసేదానికి మంచి సత్ఫలితాలు రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక ఎవరైతే స్పెక్యులేషన్ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. నూతన వ్యాపార పెట్టుబడి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఆల్రెడీ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కానీ, పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కానీ, సోలో ప్రొప్రైటర్షిప్ ఎవరికైతే ఉంటుందో అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎవరైతే నడుపుతున్నారో వీళ్ళందరికీ కూడా పాజిటివ్ అయిన చేంజెస్ అన్నవి ఈ మాసంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఖర్చుల విషయానికి వస్తే జూలై మాసంలో జూలై 17th వరకు ఉండే డేట్ వరకు ఉండే సిచ్యువేషన్ ఏంటంటే కొంచెం ఖర్చులు అధికంగా ఉండడము, కొంత ఆలోచన విధానం కూడా ఎక్స్పెన్సెస్ ఎక్కువ చేయాలనే ఆలోచన చేయటము, లేకపోతే వన్ ఆఫ్ ద బెస్ట్కి వెళ్ళాలి, హై బ్రాండ్ ఏదైనా ఉంటే కార్ కానీ మొబైల్స్ కానీ ఇలాంటివి పర్చేస్ చేయాలన్న కోరికలు పెరుగుతాయి. ఇలా పెరగడం వల్ల కొంత అక్కడ ధన నష్టం, అంటే వృధాగా ధనం ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ విషయంలో కేర్ తీసుకోండి. ఇక చాలా వరకు మనం చెప్పుకున్నాము, ఈ జూలై మాసంలో కొంత దైవ చింతన పెరుగుతుంది, అదృష్టం చక్కగా ఉంది, అలాగే తీర్థయాత్ర దర్శనము చక్కగా కనిపిస్తూ ఉంది, విందు వినోదాల్లో పాల్గొంటారు, అలాగే శుభకార్యాల్లో పాల్గొనడానికి, అంటే శుభకార్యాలు అంటే దైవపరమైన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడానికి అవకాశాలు తులారాశి వారికి కనిపిస్తున్నాయి. మరి ఈ మాసంలో మీరు చక్కగా చేసుకోవాల్సిన పరిహారాల్లో అమ్మవారి ఆరాధన చేస్తే మంచి సత్ఫలితాలు వస్తాయి. దుర్గా అమ్మవారి ఆరాధన, దుర్గాష్టకాన్ని పట్టించుకోవడం వల్ల కొంత ఆలోచన విధానంలో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. అంటే ఎంత అదృష్టం ఉన్నా కూడా ఆలోచనలో కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల మ్యానిపులేటివ్ ఎనర్జీ అన్నది ఉంటూ ఉంటుంది. శత్రువులపైన విజయం సాధించిన, లేకపోతే ఉద్యోగ అవకాశాలు పెరిగిన, ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ పెరిగిన, ఇవన్నీ కూడా పెరిగిన కొంత ఆలోచనల్లో వ్యతిరేకత ఉండడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మొండి వైఖరి, ఇవన్నీ కూడా ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే తులారాశి వారు ఈ మాసం అంతా అనుకూలమైన చక్కటి ఫలితాలు ఉన్నాయి. స్వస్తి.